సాయంత్రం అది ఎలాగా కూర్చోబెట్టాం అయ్యారు ఇద్దరం వాళ్ళే చక్కగా విన్నారు, సంతోషించారు. దేవుడి సంతాన్ని దీవించును కాక ప్రాతినిధ్యం వహించి టీకా చేసుకుని ఖర్చు పెట్టాడు అయ్యగారు. ఈ 4 రోజులు అయ్యగారే నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టినవారు. తను మరి ఆ గుండె ఉండాలి, మరి ఆ హార్ట్ ఉండాలి, ఆ మనసు ఉండాలి. చాలా మంది పాస్టర్లు ఒడ్డు మీద నిలబడి రకరకాలుగా మాట్లాడుకుంటారు. మాట్లాడేవాడు కాదు దేవుడికి కావాల్సింది ఇలాంటి వాడు, చేతల్లో చూపించేవాడు. అట్లా 4 రోజులు కూడాను మంచి భోజనం పెట్టారు. తెలుగు 2 రాష్ట్రాల్లో నేను సెమినార్లు పెట్టుకుంటూ వస్తున్నప్పుడు మేము పెట్టే భోజనం చెప్తే ఇక్కడ మారిపోతాం. మేము రైస్ అనండి, పప్పు చారు అనండి. మరి మీ ఊర్లో ఏమంటారు? పప్పు చారుని సాంబార్ అంటారు కదా, సరే సాంబార్ అనుకోండి. రైసు, పప్పు చారు, అప్పడం లేదు, వెలుగులో ఉంది అప్పడం లేదు. రైసు, పప్పు చారు, ఇంత పెరుగు. వద్దేరా లేకపోతే పప్పు. అయ్యగారు రాయిలు, ఫస్ట్ రోజు చికెన్, 2వ రోజు ఫిష్, ఈ రోజు భయంకరమైనటువంటి బిర్యానీ. వాళ్ళు అసలు వదిలిపెట్టి వెళ్ళకపోయారు కూడా, వదిలిపెట్టలేక వెళ్ళారు కూడా. అది చీకటి పడింది కాబట్టి వెళ్ళారు, లేదా కాసేపు ఉండే వాళ్ళు. అక్కడికి మేము వెళ్ళడంగానే అంటున్నాం, ఇంకా ఫోటోలు వదిలి తీసుకోకుండా వెళ్ళాలంటే దట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. నానా దేవుని ప్రేమ అంటే దేవుని ప్రేమకి వెల కట్టలేదు, అన్కౌంటబుల్. దేవుని ప్రేమకి పార్పణగా భయపడతాం. ఇప్పుడు పాట పాడారు చూసారా? ఏం పాడారు? యేసయ్య నాకెవరు లేరయ్యా. ఆయన ఎవరికైతే ఉంటాడో, ఆయన ఎవరికైతే తోడుగా ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. ఎందుకంటే యేసయ్య నాకెవరు లేరయ్యా అని ఒక్క ఆడబుద్ధులు చెప్పింది ఒక రోజున. చూపిస్తున్నప్పుడు మీకు ఆ ప్లేస్ కూడా నేను వెళ్ళాను. ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే టర్కీకి ఇరాక్కి మధ్యలో ఉంటుంది. ఆ ప్లేసే అబ్రహాము తన 2వ భార్య శారాని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన ప్లేస్. ఐ వెంట్ టు నియర్ దట్ ప్లేస్. హాగర్ని లేదు, శారా, సారీ అండ్ మాట్లాడి మాకు కూడా కొంచెం బ్రెయిన్ లూజ్ అవుతుందన్నమాట. హాగర్ బయట శారా అన్న హాగర్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడే. ఎక్కడ? మీ ఇంటి పక్కన అక్కడ ఇరాక్లో అబ్రహాము శారా మాటిని ఎలా వదిలిపెట్టేసి రాబో. అప్పుడు గర్భంతో ఉందా ఆమె హాగరు. అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఎడారిలో మాట్లాడే మాట ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 13 చదువుతున్నాం. ఆదికాండం 16వ అధ్యాయం 13 చదువు. అది చూచుచున్న దేవుడు నీవే, అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణి, అబ్బా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచి తిని అని చెప్పింది. ఎవరిమే చెప్పండి అన్న. హాగర్ ఏం చెప్పింది? నన్ను చూసిన ఆయన్ని నేను ఇక్కడ చూశాను. ఏం చూశాడు ఆయన? నంబర్ 1 జాగ్రత్తగా హాగరు బాధను చూశాడు. త్వరగా వేగమ్మా. హాగరు బాధను చూశాడు. ఏం చూశాడు? ఇప్పుడు శారా పిల్లలు లేదు. శారానే చెప్పింది అబ్రహాం సలహా. ఆ రోజుల్లో అంతే, పాత రోజుల్లో, పాత నిబంధనల్లో. ఆ రోజుల్లో దేవుడు అలౌ చేశాడు, ఎక్కువ మందిని చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం వచ్చి ముందుకు వచ్చిన తర్వాత లేదు, ఇంకా ఒక పురుషుడు ఒక భార్య చేసుకోవాలి ఆఫ్టర్ ధర్మశాస్త్రం. అంతకుముందు ఉంది బహుభార్యత్వం ఉంది. అంతకుముందు బహుభార్యత్వం బైబిల్లో ఉంది. అందుకు అబ్రహాం గారు కూడా 3 చేసుకున్నాడు. కొత్త నిబంధనలో లేదు, కరెక్ట్ మొత్తం. సో పాత నిబంధనలో
శారాని పిల్లలు పుట్టకపోయేసరికి శారానే చెప్పింది సలహా, అబ్రహాము గారు, నా భర్త గారు, ఇదిగో ఐగుప్తురాలు ఉంది హాగరు, ఆమెను పెళ్లి చేసుకో, పిల్లలు పుడతారు మనకి అంది. సరే చెప్తుంది కదా, శారా భార్య అని చేసుకున్నాడు. ఆమె హాగర్ని చేసుకున్నాడు. హాగర్ని చేసుకున్న వెంటనే, హాగర్తో తన భార్యగా స్వీకరించిన వెంటనే హాగర్కి గర్భం వచ్చింది. కడుపులో ఇష్మాయిల్ ఉన్నాడు. కడుపులో ఇష్మాయిల్ ఉన్నప్పుడు ఈ హాగరు కొంచెం ఎగస్టల్ పోయినట్టుంది. అన్నాడు కొంచెం ఎగస్టల్ అన్నా కొంతమంది వెళ్ళి ఎగస్టాలు పోతుంటారు. మేము సూట్ చేసుకున్న ఎగస్టాలు బాగుంది. విమానంలో తిరుగుతుంటాం ఇప్పుడు ఆకాశంలో. ఎక్కడ ఆకాశం అనండి తిరుగుతూ ఉంటాం. అస్సలు కొంచెం కూడా పడైపోతాం, కొంచెం కూడా హెచ్చుడు, కొంచెం కూడా పడైపోం. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే హెచ్చిపోయామంటే తగ్గించేస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోతాం. ఇన్ యువర్ ఫైనాన్షియల్ వాయిస్, ఇన్ యువర్ ఫ్యామిలీ వాయిస్, ఇన్ యువర్ బిజినెస్ వాయిస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కోణం అయినా సరే, నువ్వు ఎవరిపైనా కోటిస్తున్నమైనా, లక్షాధికారి, కూలి పని చేసిన వ్యక్తిపైన, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునే పక్కవాడి, నీకు 1000 రూపాయలు వచ్చేవాడు పైన, నెలకు 1,00,000 రూపాయలు వచ్చేవాడు పైన ఎప్పుడైతే కటింగ్ ఇచ్చావంటే అసలు ఒప్పుకోడు ఆయన. అసలు తర్వాత తగ్గించుకునేవారు, హెచ్చించుకునేవారు. ఈ గర్భం వచ్చేసరికి ఏం చేసింది హాగరు? శారాగా ఇచ్చింది కటింగ్. గర్భం వచ్చేసింది అంటే ఆ రోజుల్లో ఎక్కువ ఎంతమంది పిల్లలు పుడితే అంత గొప్పోళ్ళు వాళ్ళు. ఈ రోజుల్లో ఒకళ్ళు ముద్దు, ఇద్దరు వద్దు అనండి. ఒకళ్ళు ముద్దు, ఇద్దరు హద్దు కాదు, వద్దు. హద్దు కూడా ఉంటుంది, 2 పాయింట్ అనుకోండి. ఆ వద్దు, ఒకడు ముద్దు, ఇద్దరు వద్దు, చచ్చిపోతున్నాం అయ్యే బాబు కానలేక. ఆ రోజుల్లో ఎంతమంది కంటే అంత గ్రేట్ అసలు వాడు. చూసావా, హాగర్కి గర్వం వచ్చింది, మరి బడైపోతుంది, నా ముందే బడైపోతుంది, నేనే చేసుకోమని చెప్పాను. మా అబ్రహాముని చేసుకొని గర్భం వచ్చేసరికి బడైపోతుంది. అది అబ్రహారా చూడు, నా ముందు కటికేస్తే తీసుకెళ్ళిపో, వదిలిపెట్టరాబో, చూడండి వేస్తుంది అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, హాగర్ నీ చేతిలో ఉంది, నీకు చేతనం చేసుకో అంటే తీసుకెళ్ళి వదిలిపెట్టరామంటే అబ్రహాము అబ్రహాము హాగర్ను తీసుకొచ్చి ఒక ఎడారిలో వదిలిపెట్టాడు. అదే ఈ ప్లేస్. ఆ ప్లేస్ పేరు బైబిల్లో బేర్ లహోయి రోయి అని ఉంది. అక్కడికి వెళ్ళాము నేను. అది మక్క, సాయిబులు వెళ్ళేటువంటి మక్క. దాన్ని కాబా అంటారు, KABBA కాబా. సో అది వేరే స్టోరీలు అంటే బైబిల్లో ఉండదు ఆ స్టోరీ, అది అక్కడ ఉంటుంది అనమాట. ఆ గ్రంథాల్లో, వాళ్ళ గ్రంథాల్లో ఉంది. అప్పుడు ఈ హాగరు తీసుకొచ్చి హాగర్ని అక్కడ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడు హాగరు. అప్పుడు ప్రార్థన చేస్తుంది హాగరు, అయ్యా వదిలిపెట్టేశాడు, అయ్యా వెళ్ళిపోయాడు, అయ్యా అబ్రహాము అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ పైన అది పెట్టింది. పదకొండవ వచ్చిన ఒక నిమిషం ఉండండి, చెప్తాను. ఒక నిమిషం ఆగండి. 9వ వచ్చిన కాబట్టి 9వ వచ్చిన ఒక పదం. 9వ వచ్చిన వినండి. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద తలగా పెట్టండి. ఇక్కడ ఏం సలహా చెప్పారు తెలుసా హాగర్కి? ఎందుకమ్మా నువ్వు పడైపోతావు, నీ యజమానురాలు శారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అన్నికి మడికి ఉండంటే నేను ఉండని చెప్పింది. నేను ఉండనని చెప్పినా కూడా దేవుడు వదిలిపెట్టలా. చూసారు అక్కడ పాయింట్. ఉండను నేను అని చెప్పితే అప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టేశాడు హాగరు ఎడారిలో. ఇసుక అంటుంది, అంత ఇసుక ఎక్కడ నువ్వు ఎంతలా చూసినా ఇసుక కనపడుతుంది. నేను అక్కడ కారులో వెళ్తుంటా, ఆ కారులో చూసుకుంటూ వెళ్తుంటా. అక్కడ అబ్రహాం నడిచిన ప్రాంతం అన్నమాట. అయితే అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఒక ఆడ కూతురు చీకట్లో ఇసుకలో ఎడారిలో ఎక్కడ ఉండమంటే అప్పుడు ఏడ్చింది, అయ్యా వదిలిపెట్టేసి వెళ్ళాడయ్యా అన్నప్పుడు
ఆగరు, నువ్వు గర్భవతిగా ఉన్నావు, కంగారుపడబాక, నీ సంతానాన్ని దీవిస్తా, నీ సంతానాన్ని కూడా దీవిస్తా, నేను వదిలిపెట్టను నిన్ను. ఇదిగో ఇసుక లెక్కేసాం, లెక్కే నక్షత్రం లెక్కేసాం, లెక్కే, నీ సంతానం చేస్తా ఓ. అప్పుడు మాట్లాడండి, చూచుచున్న దేవుడు నీవేనయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, మన దేవుడు చూచే దేవుడు. ఆయన కళ్ళు నుండి చూడని వాడు కాడు, చేతుల నుండి కదలని వాడు కాడు, కాళ్ళు నుండి నడవని వాడు కాడు. ఆయన చూచే దేవుడు. ఎప్పుడు తెలుసా? ఇన్ యువర్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఇవి కూడా అదే పరిస్థితి. ఎవరికి? హాగర్ కూడా కష్టం, ఇరుకు, ఇబ్బంది. ఇప్పుడు ఈ మొగరపల్లి దాటి నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక ఆడ కూతురు వెళ్ళు, ఈ చీకట్లో ఆ కొండ దగ్గరికి. గుండె పగిలిపోయింది. ఈ చీకట్లో ఒక ఆడ కూతురు వెళ్ళలేదు. ఇంతమంది జనం ఉన్నారు మళ్ళీ మొగరపల్లి. ఈమె వెళ్ళిన ప్లేస్ ఎక్కడ తెలుసా? ఒక్క పురుగు ఉండదు. ఒక గురువు ఉంటాడండి, ఆ రోజు జనాభా లేనండి అసలు. అట్లా ప్లేస్ లో ఆదరణ పెట్టేసి వెళ్ళిపోయాడు బ్యాక్ అబ్రహాం. అప్పుడు కష్టకాలము, ఇన్ని సర్కమ్స్టాన్సెస్ చెల్లెమా వింటున్నాను. నీ కష్టముల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీ కన్నిటిని తుడిచి చూచి నీ పక్కకు వచ్చి నిలబడేవాడు యేసయ్య. తెలుసా? కొన్నిసార్లు లేట్ అవుతుంది సహాయం. ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ఆ లేట్ అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు తిట్టుకోవాలా? కొంతమంది తింటా ఉంటారు, లేట్ అయితే దూకుతామంటారు. కొట్టే పెట్టుకో. ఇది జామకాయ చెట్టు అనుకున్నాం. ఇదేం చెట్టుమో? జామ చెట్టు అనండి. జామ చెట్టు నీ ఇంట్లో ఉందనుకోండి, జామకాయలు కాసినాయి. ఏం కాసినాయి? జామకాయలు కాసినప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు కోసుకొని తింటావా? అది పరిపక్వం రాకముందు కోసుకొని తింటావా? ఎవరైనా ఏంటి పచ్చి తినే బెచ్చలమ్మా మీరు తింటారా? తినో నానా, నన్ను చెప్పని విను. యూ మస్ట్ నో ద గాడ్స్ మైండ్. దేవుడి కళ్ళద్దాల్లోంచి చూడాలి. గుర్తుపెట్టుకో. నీ కళ్ళద్దాల్లో చూసామనుకో, అది నీకు వేట భయంకరంగా కనబడింది. ఒక్కోసారి దడుచుకోవచ్చు కూడా, ఒకసారి ఓరుమంటి ఆడవచ్చు కూడా, ఒక్కోసారి కుంగిపోవచ్చు కూడా. అట్టద్దు. ఆయన కళ్ళద్దాల్లో చూడు చూపిస్తాడు నీకు. చూడు, జామకాయ చెట్టు ఉంది, జామకాయలు కాసని, అది ఇంకా పరిపక్వం కాదా, అది పండితులు తెలియదు. నువ్వు అది పండిన తర్వాత చక్కగా దేవుడు ఆయన చేత్తో ఇవరిస్తే బాగుంటుందా, లేకపోతే నీ అంతా నువ్వు ఎగిరి కూసుకుంటే బాగుంటుందా? చెప్పండి. మీరు మీ లైఫ్ స్టైల్ మాట్లాడుతున్నారు నానా. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఒకటి, అది పండకుండా, అది కాయకుండా, నీ అంతకు నువ్వు అది టైం కాకుండా ఆయన ఎక్విప్ చేస్తున్నాడు. ఆయన ఎక్విప్ చేయని, ఆయన్ని కాదు ఎక్విప్ చేయని, ఆయన పరిపక్వం చేయని. అది పండాల టైంకి వచ్చింది. ఆ టైంలో ఆయన చేత్తో కోసి నీ చేతిలో పెట్టాలి. అప్పుడు తిన్నామంటే సూపర్ ఉంటుంది. అట్టద్దు, నాకు కావాలి కావాలి ఆ జామకాయని ఎగిరిగిరి కోసుకున్నావు అనుకో, కాళ్ళు ఇరిగి కింద పడవచ్చు. ఒకటి ఏమవచ్చు, చాలా మంది పడి కాళ్ళు ఇరిగి, ఎందుకంటే సొంత ఆలోచన కదా, సొంత ఆలోచనలు యాడ్ చేసుకుంటా ఆ కావాలి, కాళ్ళు ఇరిగి కింద పడవచ్చు. చెప్పలేదు, కాళ్ళు ఇరగవచ్చు. రెండు, అది పండిందో లేదో తెలియదు, అందులో పురుగులు ఉండొచ్చు. మూడు, ఆ శాంతం పండిందో కాదో తెలియదు అన్నా. అది కాదు దేవుని ప్లాన్, అలా ఉండదు ఆయన ప్లాన్. ఆయన ప్లాన్ ఆల్ఫాబెటికల్గా ఉంటుంది. మనం ఏ కొడుకుని జడ్డు కొడుకోకూడదు. ఆయన చేయని ఏబిసిడి జెడ్ అవుట్ ఇంకా అసలు నువ్వు అసలు ఎవరిని ఆపలేడు ఇంకా. కాబట్టి ఆయన చేత్తో ఆయన టైంలో కోసి నీ చేతికి ఇస్తే నువ్వు తింటే చాలా బాగుంటుంది. నీ టైంలో ఎగిరెగిరి కోసుకొని తింటే పురుగులు ఉంటాయో పండలేదో తెలియదమ్మా, తెలియదమ్మా. ఆయన్ని కోయనివ్వాలి, ఆయన్ని చేయనివ్వాలి.
మనం ఇజ్రాయల్ దేశంలో కార్డులు పెడుతున్నాం. నా ముందు ట్రంప్ పెడుతున్నాడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్, ఆయన పూర్తి పేరు. సర్వమంట పెడుతున్నాడు. మేము ఎక్కినటువంటిది వెనకాల వస్తుంది. మమ్మల్ని పక్కన పెట్టేశారు. ట్రంప్ వదిలేశారు, రోడ్డు వదిలేశారు. ఆయనకి ముందు 10 కార్లు, వెనకాల 10 కార్లు, మధ్యలో ట్రంప్ ఉన్నాడు. సర్వమంట వెళ్తాను అడిగాను అనమాట, ఏమంటే గైడ్ గారు ఎక్కడికెళ్తున్నాడు ట్రంప్? ఇప్పుడు గైడ్ చెప్పాడు నాకు, బాబురావు గారు ఈరోజు ఆదివారం వచ్చింది, ట్రంప్ ఆదివారం ఆరాధన చేయడానికి చర్చికి వెళ్తున్నాడు అని చెప్పారు. ఎక్కడికెళ్తున్నాడు? ఎక్కడికెళ్తున్నామా? చర్చికి వెళ్తున్నాడు. ఎవరు తెలుసా ట్రంప్ మీకు? రూజ్వెల్ట్, జడ్జి బుష్, డబ్ల్యూ బుష్, జాన్ ఎఫ్ కెనడీ, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జో బైడెన్, వీళ్ళందరికంటే కోట్లు డబ్బులు ఉన్నమాట. 757 ఆయన సొంత విమానం నంబర్ చెప్పాడు మీకు, ఫ్లైట్ నెంబర్ బోయింగ్ 757 సొంత విమానం ఉన్నవాడు ఆదివారం అడిగేస్తున్నాడమ్మా. అంటారు వారి అంత పూర్తిగా లేదు. ఆదివారం అడిగేస్తున్నాడమ్మా ఆరాధన చేయడానికి చర్చికి పెడుతున్నాడు. మీరేం ఫీల్ అవ్వకపోతే ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ట్రంప్ కంటే మనవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే ఏంటమ్మా సేవలు తప్పి నాకు చెప్పారు. ఇప్పుడు సేవలు గొప్పని నాన్న ఏమనుకుంటున్నారు చర్చ అంటే? హలో, ట్రంప్ మొన్న ఒక బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేశాడు. తెలుసా మీకు? విన్నారు ఎప్పుడన్నా? విన్నాడా? ఏం బైబిల్ అది? ట్రంప్ ఒక బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేశాడంటే ఏం బైబిల్ అది? ప్రతి అమెరికా అధ్యక్షుడు ఒక బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ బైబిల్ పేరు అబ్రహాం లింకన్ బైబిల్. ఆ బైబిల్ మీద ట్రంప్ మరొక బైబిల్ పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశాడు. పోయినసారి అంతే చేశాడు, ఇప్పుడు కూడా అంతే చేశాడు. ఆ బైబిల్ ఎవరు తెలుసా? వాళ్ళ అమ్మ ఇచ్చిన బైబిల్. ఎవరమ్మా? ఆ బైబిల్కి స్కాట్లాండ్ దేశంలో ఉజ్జీవానికి లింక్ ఉంది. అదేంటంటే 1945లో స్కాట్లాండ్ దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అక్కడ చర్చిలకి కూడా రాట్లా, కుర్రలందరూ కూడా మానేస్తున్నారు, కుర్రలందరూ బాడీకి వెళ్ళి తాగుతున్నారు, కుర్రలందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు, వెళ్ళి కుర్రలందరూ సినిమా హాల్ వెళ్ళిపోతున్నారు, చర్చిలు ఎవరో కొంతమంది ముసలోళ్ళు వస్తున్నారు. అప్పుడు 2 ఆడవాళ్ళు ప్రార్థన చేశారు, కన్నీరు కార్చి ఉపవాసం ప్రార్థన చేశారు. 2 ముసలోళ్ళు. ఒక ఆమె వయసు 87, రెండో ఆమె వయసు 82. వీళ్ళిద్దరు అక్క చెల్లి ముసలాడు. అయ్యా తండ్రి, మా స్కాట్లాండ్ లో ఉద్యోగం పోయింది బాబు, తండ్రి నాయనా మా స్కాట్లాండ్ లో ఉద్యోగం దయచే ఆయన. ఎవరు రావట్లేదు, కుర్రోళ్ళు బాల్కి వెళ్ళిపోతున్నారు, సినిమా హాల్కి వెళ్ళిపోతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, ఎవరు 10 మంది ముసలాడు వస్తున్నారు. అయ్యా 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 మా కుర్రోళ్ళు అందరూ చెడిపోకుండా అయ్యా సహాయం చేయ అని 3 నెలలు ప్రార్థన చేశారు. 3 నెలలు అలా ప్రార్థన చేసి సంఘంలో నుంచి ఒక 10 మందిని పిలిపించుకునే వాళ్ళ ఇంటికి ఆడుతూ పాడు కూడా కలిసి చేశారు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల దాకా ప్రార్థన చేస్తుంటే ఈ ముసలోళ్ళు ఆ బజార్లో తెల్లవారుజాము 4 గంటలకి వీధుల్లో కుర్రోళ్ళు ఓ అయ్యో అని అరిసి పరిగెత్తున్నారు. ఏంటంటే అరుపులు? అమ్మా మీరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడమ్మా. ఆ బాడీకి వెళ్ళి తాగే వాళ్ళందరూ చర్చికి పరిగెత్తున్నారమ్మా. ఆ ఫుట్బాల్ ఆడేవాళ్ళందరూ చర్చికి పరిగెత్తున్నారమ్మా. అదిగో సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళందరూ ఒళ్ళంతా మట్ట 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 చర్చికి పరిగెత్తున్నారమ్మా. చర్చిలు ఫుల్ అయిపోయినాయమ్మా అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరు ముసలోళ్ళిద్దరు, దేవా థ్యాంక్ యూ నాయన, మా దేశంలో ఉద్యోగాన్ని రప్పించావు, థ్యాంక్ యూ. ఆ టైంలో ట్రంప్ వాళ్ళ అమ్మ, ట్రంప్ ఎంత చిన్నపిల్లడు, ఇంత చిన్నపిల్లడు ట్రంప్ వాళ్ళ అమ్మ తన కొడుకు చిన్నపిల్లలోని ట్రంప్ తీసుకొని అక్కడికి వెళ్ళింది, స్కాట్లాండ్. అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే ఆ 80 ఏళ్ళ ఆమె 82 ఏళ్ళ ముసలోళ్ళు ఇద్దరు ట్రంప్ వాళ్ళ అమ్మకి మేనత్తలు. వినపడింది మీకు? తెలుసా మేనత్తలు ఎవరో? ఆ తెల్లడి చూస్తుంటే నాకు కన్నారు ఉంది మీకు మొత్తం. మేనత్తలు ఈ ట్రంప్ వాళ్ళ అమ్మకి ఆ ముసలోళ్ళు ఇద్దరు ప్రాబ్లం చేసిన ముసలోళ్ళు చూద్దామని వెళ్ళిందన్నమాట. ట్రంప్ వాళ్ళ అమ్మ ట్రంప్ని తీసుకొని, చిన్నపిల్లడు తీసుకొని ఒక 2 months ఉండి వెళ్ళొస్తాను అత్తయ్య, 2 నెలలు ఉన్నాం కదా వెళ్ళొస్తాం అని చిన్నపిల్లడు తన కొడుకుని ట్రంప్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ మేనత్తలు, అమ్మాయి మేనగోడలో మా స్కాట్లాండ్ దేశంలో ఉద్యోగం వచ్చిన టైంలో సంఘాలను చెప్పబడిపోయి
మళ్ళీ దేవుడు కనికరించి ఉద్యోగం వచ్చిన టైంలో నువ్వు వచ్చావు కాబట్టి మా దగ్గరికి నీకు గుర్తుగా ఓ బైబిల్ ఇస్తున్నాను నాన్న, తీసుకెళ్ళు అని చెప్తే ఆ బైబిల్ తీసుకొని తన కొడుకు ట్రంప్ను తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది ఆమె. ఆ బైబిల్ ఆమె చచ్చిపోయే ముందు ట్రంప్కి ఇచ్చింది. ఆ స్కాట్లాండ్ దేశాన్ని ఉద్యోగానికి గుర్తుగా వచ్చిన బైబిల్. ఆ బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాను. 2008 జూలై 10వ తారీఖు నేను వెళ్ళే స్కాట్లాండ్. ఐ ల్యాండెడ్ ఇన్ స్కాట్లాండ్ 2008 జూలై 10. అక్కడ దిగాను స్కాట్లాండ్ లో. లండన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, ఈజిప్ట్, యూకే. ప్రియమైన చెల్లి, దేవుడు చూచి చెప్పండి. నేను పైగారు పాడిన పాటను బట్టి చెప్తాను ఈ మెసేజ్. నేనేమి పెద్ద రెడీ అయిపోయి ఇదే రాసుకున్నప్పుడు ఆ పాట విని ఈ మెసేజ్ చెప్తున్నా. చూచుచున్న దేవుడు నీ దేవుడు. హాగరన్నది, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూచిన వాడిని ఇక్కడ నేను చూసా అయ్యా. ఇప్పుడు కూడా ఉంది. తర్వాత పిల్లడు పుట్టాడు. ఎవరికి? హాగర్. పిల్లడు పేరు ఏం పేరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ దాహం అవుతుంటే ఏడ్చింది. అప్పుడు అక్కడ దేవుడు ఒక నీటి బొగ్గ తెరిచాడు. ఆ నీటి బొగ్గ ఇప్పుడు కూడా ఉంది. నేను దగ్గర దాకా వెళ్ళాను కానీ నా లోపల రానివ్వవాళ్ళు. ఆ నీటి బొగ్గ మీద అమెరికా వాళ్ళు 10 రకాల పరిశ్రమ చేసి ఏం చెప్పారంటే, ప్రపంచంలో కొల్లా హాగరు తన కుమారుడు ఇస్మాయిల్ తెలిసినటువంటి నీటి బొగ్గ, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి అర్థం కావట్లా. ఇంత స్వీట్ వాటర్, ఇన్ని మినరల్లు, ఇంత విటమిన్లు, ఇంత టేస్ట్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పాడు అమెరికా. దాని మీద అప్పుడు మొక్క పెట్టారు. దానికి ఇప్పుడు వాళ్ళు ఏమైనా పేరు పెట్టారంటే జమ్ జమ్ నీళ్ళు. చెప్పండి. అయ్యో శబరంగా ఉందండి. ZAM జమ్, ZAM జమ్, జమ్ జమ్ నీళ్ళని పెట్టారండి. ఆ నీళ్ళకి అలవే పెట్టినప్పుడు మా సహోదరులు, ముస్లిం సహోదరులు అక్కడ టీ స్టాల్స్ పెడతారు. ఇక్కడ చూసారు కదా మరి మీరు. ఆ టీ స్టాళ్ళు పెట్టిన టీ స్టాల్కి జమ్ జమ్ టీ స్టాల్ పెట్టుకుంటారు. చూసుకోండి, చాలా చోట్ల చూశాను. అమ్మా ఆయన చూచుచున్న దేవుడు అమ్మా, నేను చూస్తాడు. కష్టాల్లో ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన చూస్తాడు. నెట్టి వేసేవాడు కాదు మన దేవుడు. ఎవరు నెట్టివేడు ఆయన, ఎవరు నెట్టివేడు. ఆయన పదాల దగ్గరకు వచ్చి అయ్యా తండ్రి అంటే చూచి నీలోకి ఎంటర్ అయ్యి నీ ప్రాబ్లం తీర్చేదాకా నిద్రపడస్తాయి. నీ ప్రాబ్లం తీర్చేదాకా నిద్రపడాలి. ఎందుకంటే ఆయన చూచుచున్న ఒకటి. 2, యోసేపుని కొట్టారు అన్నదమ్ములు. ఎప్పుడైతే కొట్టి పడేశారు. 4 విషయాలు ఉంటాయి బైబిల్లో ఒకే అధ్యాయంలో. పగబట్టిది, మరి పగబట్టిది, మరింత పగబట్టిది, అసూయ పట్టిది. 4 పదాలు ఉంటాయి ఒకే అధ్యాయం, 37వ అధ్యాయం. చెప్పండి. పగబట్టిది, మరి పగబట్టిది, మరింత పగబట్టిది, అసూయ పట్టిది. ఎంత పగండి అసలు అర్థమంటే ఎంత దూరం అండి. వెళ్ళారు, కొట్టారు, రక్తం వచ్చింది, చొక్కా మీద పడి రక్తం, మొహం పగిలింది, తీసుకెళ్లి గుంటలో వదిలేశారు. ఎక్కడ? గుంట అండి. కొంచెం అందరా గుంట అంటే ఈ మదనపల్లి గుంట అంటారా మీరు? గుంట ఏంటి? గుంట గుంటనే ఏంటి? మట్టి గుంట. గుంట గుంటలో తోసేశారు. గుంట ఎక్కడ? ప్రధానమంత్రి పోస్ట్ ఎక్కడ? చెప్పండి. గుంట ఎక్కడ? ప్రధానమంత్రి పోస్ట్ ఎక్కడ? అసలు ఆలోచిస్తాం అసలు? యూ కెన్ ఇమాజిన్ దిస్ అన్నా. ఆయన ఆశ్చర్యకారులు చూచే దేవుడు అని చెప్తున్నాం. గుంట. యోసేపు తొక్కారు, నెట్టారు, కొట్టారు, బ్లడ్ వచ్చింది, తన్నారు. చంపాల చూసుకుంటే కూడా అన్నాడు, అరే ఎందుకు లేదా, మన అందం లేదా, చంపడం ఎందుకు లేదు, వస్తున్నారు ఐగుప్తీయులు, వాళ్ళకి అమ్మేద్దాం లేదా అన్నాడు. అమ్మేద్దాం లేరా అంటే అమ్మేస్తే గుంటలో పడేసిన వాడిని దేవుడు తీసుకెళ్లి అక్కడ పెట్టాడు. ఇక్కడ అక్కడ అనండి సార్. ఇక్కడ అక్కడేంటి? ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న జనాభాకు అర్థం కావట్లా. యేసయ్య మహిమ, యేసయ్య తోడు, యేసయ్య చేసే అద్భుతాలు. ఆ అద్భుతాలు చేయాలంటే నేను ముందు సెట్ చేస్తాడు, సెటప్ చేస్తాడు. నీ కళ్ళ నుంచి కన్నీరు రావాలా, ఈ హార్ట్ కలగాల, నీ పాపాలు ఒప్పుకోవాలా, నీ ఇల్లు సరి చేసుకోవాలా, నీ పరిస్థితి చక్కబెట్టుకోవాలా, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలా. అప్పుడు
ఎంటర్ అవుతాడు ఆయన. ఎంటర్ అయితే అయ్యాడు ఇక్కడ. యోసేపుని లాక్కెళ్తున్నారు, కొట్టారు, తన్నారు, బ్లడ్ వచ్చింది, ఇడ్చుకెళ్తున్నారు యోసేపుని ఆ వ్యక్తులు. దారిలో వాళ్ళ అమ్మ సమాధి వచ్చింది. యోసేపు వాళ్ళ అమ్మ సమాధి పడ్డాడు యోసేపు. అమ్మా, నువ్వు దాన్ని బతుకున్నట్టయితే అన్నదమ్ములు నన్ను కొట్టేవాళ్ళు కాదు, వీళ్ళకి అమ్మేవాళ్ళు కాదు, అమ్మా అమ్మా అమ్మ అన్నట్టే. అలా అమ్మలేదు ఏమలేదు, లాక్కెళ్ళారు ఐగుప్తు, తీసుకెళ్లారు, ఆడబెట్టారు. ఐగుప్తు బాధపడ్డాడు. ఒంటరుడు అండి, సింగిల్ మ్యాన్, తోడెవరు లేరు యూసుఫ్. సింగిల్ మ్యాన్ దేవుడు తీసుకెళ్లి ప్రధానమంత్రి చేశాడు. గుంట ఎక్కడ, ప్రధానమంత్రి ఎక్కడ అసలు చూడసలు. ఇప్పుడు గుంటలో ఉన్నవాడిని తీసుకెళ్లి ప్రధానమంత్రి కోట్ చేసినప్పుడు యూసుఫ్ ఎలా ఉండాలి చెప్పండి? బడాయి పోవాలా, హెచ్చులు పోవాలా, కటింగ్లు ఇవ్వాలా, ఇంకేం చేయాలా? ఏమి చేయాలి? థ్యాంక్ యూ నాయన అనాలా. చెప్పండి, థ్యాంక్ యూ నాయన, నా బతుకు ఎక్కడ, నువ్వెక్కడ పెట్టావు తీసుకుని వెళ్ళి, ఏంటి కానీ కార్యాలు అసలు మా అలా చేస్తాడు. ఎందుకంటే చూచుచున్న దేవుడు ఆయన. హాగర్ని చూశాడు, యోసేపుని చూశాడు. నేను అది చెప్పాలంటే మీకు చాలా టైం పట్టింది. నేను ఎందుకంటే ఐగుప్తు దేశంలో యోసేపు కల్చర్ అంతా చూస్తా, మోషే కల్చర్ అంతా చూస్తా. అది అంత ఈజిప్షియన్ కల్చర్ అంటారు దాన్ని. ఆ కల్చర్, మోషే పెరిగిన విధానం, యోసేపు పెరిగిన విధానం, ఇప్పుడు అన్ని చెప్పాలంటే టైం కుదరదు. యోసేపు నాలెడ్జ్ ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు, జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఫరో రాజుకే ఆన్సర్ చెప్పాడు ఆయన. అబ్బా ఎవరు రా యోసేపు కళ్ళ కంటున్నాడు, దర్శనం చెప్తున్నాడు, భలే చెప్తున్నాడే, ప్రధానమంత్రి చేయండి రా అన్నాడు. ప్రధానమంత్రి గుంటలు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, యోసేపు దీవించబడినప్పుడు, గోతిలో తోయబడినప్పుడు, తోడుగా ఉన్నాడు దేవుడు. తప్పు పాడాను, మళ్ళీ పాడాను. యోసేపు తోడుగా ఉన్నాడు కదా. అక్కడ ఏమంటాడంటే, యోసేపు దీవించబడినప్పుడు, గోతిలో తోయబడినప్పుడు, అని తర్వాత ఇంకేదో పదం ఉంటుంది. తోడుగా ఉన్నాడు. ఆయన తోడు ఉంటే నాన్న, నీ బంధువులు నిన్ను పెట్టే శ్రమ, నువ్వు బాగుపడుతుంటే వాళ్ళు ఓరలేదే. అది నీకు 4 రూపాయలు సంపాదించుకుంటుంటే వాళ్ళ కళ్ళు పగిలిపోతుంటాయే. ఇది ఇవన్నీ దెబ్బ పడమంటే. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, ఎవరు తోడుగా ఉన్నప్పుడు? నీకమ్మా, ఆయన తోడుంటే ఎవడు అవ్వలేడు అసలు. ఇంగ్లీష్లో లండన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. ఇంగ్లీష్లో, once God have opened the door in your life, and a man, human being, even angels also cannot shut the door. తెలుగులో, ఒకసారి దేవుడు నీ జీవితంలో ద్వారం తీస్తే ఆ ద్వారాన్ని ముయ్యటానికి దేవదూతల వల్ల కానీ, ఎంపీ వల్ల కానీ, ఎమ్మెల్యే వల్ల కానీ, కోటీశ్వరుల వల్ల కానీ, ఎవడి వల్ల కాదు.
స్తోత్రం చెప్పు. ఎందుకు? దేవుడికి తోడుగా, ఆయన తోడుంటే ఆయన చూసే దేవుడు. చెప్పండి. హాగరు చూశాడు ఎడారిలో, యోసేపుని చూశాడు గుంటలో. అమ్మా, యోసేపుని గుంటలో చూశాడు. నేను దీని గురించి మర్మాలు చాలా చెప్పగలను, మరి మీకు అర్థమైతే లేదు, మరి నేను భయపడుతున్నాను. కొన్ని ఓపెన్ మీటింగ్స్ లో అసలు నేను మేము మాట్లాడడం చెప్పేస్తా ఉంటాం. అమ్మా, తోడుగా ఉన్నాడు, చూచే దేవుడు, చూచాడు. ఆయన చెప్పేస్తాను. అమెరికాని చూశాడు మన మధ్య దేవుడు. నిన్ను కూడా చూస్తాడు. చూడు, అమెరికాని చెప్పండి, అమెరికాని చూశాడు దేవుడు. ఎలా చూశాడు తెలుసా? అది సరే, అది పెద్ద మెంటల్ ఎక్కే విషయం అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. ఇది తెలుసా మీకు? మొన్న అమెరికాలో పోయిన సంవత్సరం సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం ద్వారా దేవుడు మాట్లాడాడు. అమ్మా, పాస్టర్ గారి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్న ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పెద్దోళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడినా నువ్వు క్యాచ్ చేసి సరి చేసుకుని నిలబడితే నేను దీవిస్తాడు. ఆయన మాట్లాడే పద్ధతులు ఎలా ఉండదు తెలుసా? ఇంకొకటి కూడా, సూర్యుడాను గిబియోను లియుము, చంద్రుడాను వయ్యాను అవు అని చెప్పాడు. తర్వాత ఇమే గ్రంథంలో సూర్యుడి మెట్టుల నీడ 10 మెట్ల నీడ కిందకు వచ్చింది, 10 మెట్ల నీడ పైకి వెళ్ళింది. సూర్యుడి నీడ దేనికే పని అసలు? అమ్మా, ఎలా మాట్లాడాలో నీతో ఆయనకు బాగా తెలుసమ్మా. కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఒకటి శోధనలో ఉన్నప్పుడు నీతో ఎట్లా మాట్లాడతాడో ఒక్క పాయింట్ చెప్పేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అమెరికాలో మొన్న పోయిన సంవత్సరం సూర్యగ్రహణం వచ్చింది. అంతకుముందు ఇంకో సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం. 6 సంవత్సరాల క్రితం వచ్చిన సూర్యగ్రహణం అమెరికా మీదే వచ్చింది. దాంతో మాట్లాడాడు. నీతో ఎట్ట మాట్లాడతాడు చూడు. సూర్యుడు అమెరికా మీద వచ్చిన సూర్యగ్రహణం తూర్పు నుంచి పడమర దాకా వచ్చింది సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం 6 సంవత్సరాల క్రితం. ఆ సంపూర్ణ సూర్యగ్రహణం ఇటు నుంచి ఇటు దాకా వచ్చింది. ఇటు చెట్టు తూర్పు నుంచి పడవ, ఇటు గీటి మీరు కూడా ఇటు గీటి వెళ్తాం. తూర్పు నుంచి పడవ. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే అమెరికాలో సేలం అనే స్థలం నుంచి మరొక సేలం అనే స్థలం దాకా ఈ సూర్యగ్రహణం వెళ్ళింది. మధ్యలో 7 సేలం అనే ప్లేసులు ఉన్నాయి. ఈ 7 సేలం అనే ప్లేసులు టచ్ చేసుకుంటా వెళ్ళింది 6 సంవత్సరాల క్రితం సూర్యగ్రహణం. అమెరికాతో ఎట్ట మాట చూపిస్తున్నప్పుడు మీకు, నీతో ఎట్ట మాట్లాడుతాడో నీకు మైండ్ క్యాచ్ చేయాలి. సేలం అనే ప్లేస్ లో స్టార్ట్ అయ్యి సేలం అనే ప్లేస్ లో సూర్యగ్రహణం ఎండ్ అయిపోయి మధ్యలో 7 సేలం అనే ప్లేస్ లో టచ్ చేసింది. సేలం అంటే శాంతి అర్థం. చెప్పండి, సేలం అంటే ఏంటి? అమెరికాకి అప్పుడు శాంతి లేదు. శాంతి లేకపోతే ట్రంప్ను తీసుకొచ్చి 6 సంవత్సరాల క్రితం శాంతినిచ్చాడు దేవుడు. యుద్ధాలు ఆపాడు ట్రంప్. పనికి మన జీవితం అమెరికా వాడు బతుకుతుంటే తప్పు రాత్రి బతకూడదు అని చెప్పేసి కొంచెం ప్రశాంతి ఇచ్చాడు. సేలం టు సేలం, శాంతి. అదొకటి గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరం దేవుడు తూర్పు నుంచి పడమర, పోయిన సంవత్సరం దేవుడు ఉత్తరం నుంచి దక్షిణం. ఇట్లా ఉత్తరం నుంచి దక్షిణం. ఏంటంటే కలర్ ఏంటి? ఏంటి కలర్ కదా? ఉత్తరం నుంచి దక్షిణం. ఈ ఉత్తరం నుంచి దక్షిణం ఏంటంటే నీనివే అనే ప్లేస్ లో స్టార్ట్ అయింది. మళ్ళీ లాస్ట్ లో నీనివే అనే ప్లేస్ లో ఈ సూర్యగ్రహణం అమెరికా మీద ఎండ్ అయింది. మధ్యలో 7 నీనివే అనే ప్లేస్ టచ్ చేసుకుంటా వెళ్ళింది. నీనివే టు నీనివే అంటే ఐగుప్తు నక్షత్రం అర్థం. ఏం చెప్పండి? నీనివే అంటే ఐగుప్తు నక్షత్రం. ఇటు చూడన్నా, మొన్నేమో సేలం టు సేలం, ఇప్పుడు నీనివే టు నీనివే. మొన్నేమో తూర్పు నుంచి పడమర, ఇప్పుడు ఏమో ఉత్తరం నుంచి దక్షిణం. ఇట్లా కొంచెం ఇక్కడ కూడా అర్థం చేస్తారు మీకు. ఏం చేస్తారు? 3 సంవత్సరాలు తింటారా? ఇట్లా ఏం గుర్తుంది? ఇట్లా అంటే ఏం గుర్తుంటే ఇంటూ అనండి. పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఏం గుర్తు పెట్టండి నీకు? ఇంటూ పెట్టాడు అమెరికా మీద. అమెరికా, యు ఆర్ ద ఫెయిల్. నువ్వు ఫెయిల్ అయ్యావు. ప్రపంచంలో గల టాప్ చేశారు.
కూడు పెట్టా, పెద్దాన్ని చేశా. నాన్న నిన్ను కూడా చేశాడమ్మా, నిన్ను కూడా చేశాడు. ఒకప్పుడు నీ స్థితి నా స్థితి అడుగు తినే స్థితి, ఇల్లు లేదు సరిగా. మనకి మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి భార్య ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, చేతిలో డబ్బు ఇచ్చాడు, రోజుకి 3 ఆదాయం, నీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అంతా ఈ మందిరమే కారణం. అయినా కూడా నువ్వు దేవుడి మాట కనుకపోతే ఇంటూ పెడతాడు. అమెరికా నీ మీద ఇంటూ పెట్టా, సేలం టు సేలం, నినివే టు నినివే, ఇంటూ యు ఆర్ ఫెయిల్డ్ అమెరికా. నానా అంత పరిస్థితి మాకు వద్దు. ఈ నినివే టు నినివే, సేలం టు సేలం, ఈ 2 గీతలు కలిసిన సెంటర్ పాయింట్ పేరు కార్బండేల్ అన్నాడు సార్. కార్బండేల్ అంటే ఐగుప్తులో 7 సంవత్సరాలు ఎలా గర్వం వచ్చిందో అమెరికా మీద అలా గర్వం వస్తుంది అని చూపించాడు. ఈ 2 నక్షత్రాలు కలిసిన తర్వాత అమెరికా అడుగు తిన్నదు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు మొత్తం పోతున్నాయి. అమెరికా ఇప్పుడు సరిగ్గా లేదు. ప్లేట్లు పట్టుకొని అన్నం అడుగు తింటున్నారు. అమెరికా చరిత్రలో ప్లేట్లు పట్టుకొని రోడ్డు పక్కకి వెళ్ళి కారులు వేసుకొని మళ్ళీ అడుగు తింటారండి. అడుగు తింటారంటే నువ్వు కారు వేసుకొని అడుగు తింటారా? నువ్వు కారు వేసుకొని అడుగు తింటావు ఎప్పుడన్నా? అమెరికా పడుతుంది బొచ్చి పట్టుకొని కారులు ఉంటాయి, కూడు లేదు, మళ్ళీ కారులు ఉంటాయి, పెట్రోల్ ఉంటుంది, కారు ఉంటుంది, కానీ రైస్ భోజనం లేదు, బ్రెడ్ లేదు. బ్రెడ్ పెట్టండి, బ్రెడ్ పెట్టండి, బ్రెడ్ పెట్టండి, అడుగు తింటుంది. ఇంటి నానా ఇంటి తిండి పెట్టాలి. ఏమంటారా? పాస్ అన్నాడు కొంచెం. ఎప్పుడైతే దేవుడి జీవితంలో రైట్ పెడతాడో అప్పుడు వస్తే ఆశీర్వాదాలు. పొంగిపోయి చెప్పంటే పొంగిపోయి ఇంకా పొంగు ఎవడు ఆపరాడు. ఇంకా ఈ సారిపత్రాలు ఏం చేసింది? సారిపత్రాలు ఇంట్లో దేవుడు దీవించాడు, ఒక అప్పడం చేసి దైవజనుడికి ఇచ్చింది. ఓకే, ఒక అప్పడం చేసి దైవజనుడికి ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో నూనె పొంగిపోతుంది, పిండి పొంగిపోతుంది. ఆ పొంగిపోయేటువంటి నూనె పిండి దేంట్లో పోసింది? నువ్వేమైనా సట్లు పంపించావు ఆమెకి పోయినని? పొంగిపోతుందంట నూనె. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే ఫుల్ ఫ్లోటింగ్ అయిపోతుంది ఆశీర్వాదం ఇంట్లో. ఆ పొంగిపోతున్నటువంటి నూనె, ఆ పొంగిపోతున్న పిండి ఎక్కడ రాసి పెట్టింది చెప్పండి. మీ ఏం చూస్తా కాసేపు నేను నానా ఆమె ఇంట్లో సట్టులు, ఆమె ఇంట్లో తెపాళాలు, ఆమె ఇంట్లో గిన్నెలు మొత్తం అయిపోయిన తర్వాత వామ్మో ఇంకా వచ్చేస్తున్నారు ఈ పిండి నూనె అని ఇళ్ళమ్మడ పరిగెత్తింది. ఇళ్ళమ్మడ పరిగెత్తి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ సొట్లన్నీ పడికొచ్చింది. వాళ్ళు అంటున్నారు, ఏడ తీసుకెళ్తున్నాం అమ్మా మా సొట్లు అంటే, మా ఇంట్లో పొంగిపోతుందమ్మా, మీకు కూడా మీ సొట్లు తీసుకెళ్తున్నా దాచిపెట్టుకోవడానికి నూనె పిండి. అమ్మా దేవుడిని దీవించే దీవెన ఎలా ఉంటుందంటే నీ ఇంటి పక్కన వాళ్ళు అదిరిపోయి దీవిస్తాడు. అది అని అంట. వాళ్ళు కూడా అదిరిపోతారు. ఏంటి ఇంకపోతుంది ఆశీర్వాదం, నేను దీవించబడ్డాం, అది పిండి, అది నూనె ఎక్కువైపోయింది, ఎక్కడ రాసి పెట్టుకోవాలో మాకు తెలియట్లా. అందుకే మీ సట్లు మా సట్లని ఫుల్ అయిపోయినాయి, మీ సట్ల కోసం వచ్చాను. అది అమ్మా చూస్తున్న 1 హాగర్ని చూశాడు, 2 యోసేపును చూశాడు, 3 ఎస్తేరును చూశాడు. యూదుల జాతర ఎక్కడ ఎస్తేరు గ్రంథంలో కదా. వాడు కష్టంలో ఉన్నప్పుడు చంపేస్తానని చెప్పినప్పుడు హామాన్ గాడు అదిగో మొద్దుకేని పంపించాడు, ఉపవాస ప్రార్థన చేశారు. ఎస్తేరు గ్రంథంలో ఇండియా పేరు ఉంది. వెళ్ళారు, ఉపవాస ప్రార్థన చేశారు, చచ్చిపోయే వాళ్ళు బతికారు. అక్కడ కూడా దేవుడు చూచాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ చెప్పడానికి నాకు ఓపిక లేదు, ముగించేస్తున్నాను. ఆయన చూచుచున్నా, ఆయన చూసే హాగర్ను చూశాడు, యోసేపును చూశాడు, ఎస్తేరును చూశాడు, అబ్రహాము కనానులో ఉన్నప్పుడు చూశాడు. సారీ అక్కడ ఎక్కడ ఊరు అనే ప్లేస్ లో, వాడు ఊర్లో ఉన్నప్పుడు అబ్రహాం ఎవరు అసలు బొమ్మలు, వాళ్ళ నాన్నగారు బొమ్మ చేస్తుంటే విగ్రహార్థికుడు అబ్రహాం. ఆ తెలుగు వాళ్ళందరూ విగ్రహార్థికులు. అబ్రహాం వాళ్ళ నాన్నగారు బొమ్మలు చేస్తున్న ఆయన్ని పిలిచి దీవెనిచ్చాడంటే అబ్రహాంకి. అబ్రహాం కూడా చూశాడు, నిన్ను కూడా చూస్తాడమ్మా. కాబట్టి ఆయన కష్టకాలంలో చూచి మనల్ని బలపరిచి మనకి ఏం కావాలో అవి ఇచ్చి తృప్తిపరిచి మనం సాటిస్ఫై చేసి కష్టాలు మన భుజాలు ఎక్కించుకొని మన భుజాల మీద మోస్తూ అలా చేసింది మన దేవుడు.
కాబట్టి ప్రభు మమ్మల్ని చూస్తున్నాడు అని ధైర్యంతో బతకాలి విశ్వాసం. ప్రభు మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని మాకేం లోట్లేదు, ఆయన మనం కాపాడతాడు, మా చుట్టూ ఉన్నాడు, మాకేం కుదవలేదు. అలా వచ్చినటువంటి కష్టాలు, అలా వస్తే కష్టాలు అలా వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతాయి, మళ్ళీ మళ్ళీ ఏం చేయలేము. తనలో వచ్చాడు, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూచుచున్న దేవుడు ఎవరండి? మా దేవుడు చూచుచున్న దేవుడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, వందనాలు స్తోత్రాలు. అయ్యా, హాగర్ని చూసావయ్యా ఎడారిలో. అప్పుడు చెప్పింది ఆమె, నన్ను చూసిన వారిని నేను ఇక్కడ చూశాను. ఆయన చూచుచున్న దేవుడు టైటిల్. అవును, ఆయన మమ్మల్ని చూసే దేవుడివే, కష్టాల్లో ఆదుకునే దేవుడివి, శ్రమల్లో పట్టుకునే దేవుడివి, వదిలిపెట్టేవాడు కాదు తండ్రి. అదిగో యోసేపును చూశారు, కొట్టారు, తిట్టారు, తలకాయ పగల కొట్టారు, బ్లడ్ వచ్చింది, మొంటలతో చేశారు, 5 యుక్తులు కమ్మేశారు. ఆయన చూచావు ఆయన. అదిగో ఎస్తేరు ఆ యజమాని దగ్గర, రాజుగారి దగ్గర వెళ్ళకూడదు కానీ వెళ్ళింది. సంపాదన చేసుకున్నారు కానీ చూసావో అందరినీ కాపాడు. అబ్రహాము అదిగో అక్కడ ఇరాక్లో ఊరు అనే ప్లేస్లో, కల్దీల ఊర్లో బొమ్మలు అమ్ముకొని ఉంటే అబ్రహాముని చూసి పిలుచుకొచ్చాము. అయ్యా, మమ్మల్ని కూడా చూసామయ్యా, మా బ్రతుకులు చూసామయ్యా, మా కష్టాలు చూసామయ్యా, మా శ్రమను చూసామయ్యా, మా బాధలు అనారోగ్యాలు చూసామయ్యా. మేము అప్పుడు చక్కగా మంచిగా పచ్చగా శాంతిగా సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే మమ్మల్ని చూడకపోతే ఏమైపోతామయ్యా, ఎందుకు పనికిరామయ్యా. మమ్మల్ని ఎప్పుడూ నువ్వు చూస్తున్నందుకు నీకు థ్యాంక్స్ చెప్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రాంతంలో మీ సన్నిధి మాతో ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన కొంచెం అందరికీ మంచిది. మీరు టీ తాగేసి మీరు వెళ్ళచ్చు. కొంతమంది ఆలయాన్ని శుభ్రపరచండి. ఎందుకంటే మళ్ళీ కట్టాల్సిన